రైతులందరికీ నమస్కారం అండి. ఈ రోజు వచ్చేసి మనం పులిపాడు గ్రామంలో ఉన్నాం. కన్నెపైన శివయ్య గారి చేలో ఉన్నామండి. ఇది మెలీనా సీడ్స్ వారిది సీత అనే తేజ రకం అండి, కొత్త రకం ఇది. చూడండి, గమనించండి ఒక్కసారి. చూడండి, మీకు ఆకలి కూడా అవ్వదు. చూడండి అసలు ఎంత చిక్కదనము, ఎంత కాయ సైజు, ఒక్కొక్క కొమ్మకే బుట్ట కాయలు వెళ్ళేటట్టుంది. ఇది మొత్తం ఒకటే చెట్టు అండి. ఇది కింద నుంచి చూడగలరు. చూడండి, జార నుంచి కాసిందండి. ఇది ఇదో కొమ్మ అండి. ఇదో కొమ్మ, ఇదో కొమ్మ, ఇదో కొమ్మ, ఇదో కొమ్మ. చూడండి అసలు, చూడండి, ఇదిగో చూడండి, ఇదో కొమ్మ చూడండి. ఇది మిరప తోట అనుకుంటున్నావా, లేకుంటే రేగుపళ్ళ తోట అనుకుంటున్నావా అర్థం కావట్లేదండి. అంత చిక్కదనం ఉంది. గుత్తులు చూడండి, అసలు సైజు కూడా చూడండి ఎంత సైజు ఉందో. పైన చిటారు కొమ్మ దగ్గర ఇది వచ్చేసి 5.5 అడుగులు పెరిగిందండి. ఇదంతా ఫస్ట్ సెకండ్ చెప్పండి. వచ్చి మళ్ళా మూడో తంతులు వేసి మళ్ళా చిక్కదనంగా మళ్ళా కాపు వస్తుందండి. చేను మొత్తం చూడగలరు. మల్లెపూల తోట లాగా ఉంది. ఈ రోజు ఫిబ్రవరి వచ్చేసి 25వ తారీఖు వల్ల ఫిబ్రవరి నెలలో కూడా ఇలా మల్లెపూల తోట వల్లే ఉందంటే ఇది మూడో తంతె. ఇది 2 తంతులు కాసి ఉరగబడిందండి చేను మొత్తం. చూడండి ఏ కొమ్మ పట్టుకున్నది. ఏ కొమ్మ పట్టుకున్నా కానీ చిక్కలు గుత్తులు అసలు అలా ఉంది ఈ వెరైటీ వచ్చేసి. ఏ కొమ్మ పట్టుకున్నా కానీ గుత్తులు అండి. ఎక్కడ కూడా నీకు ఇంత చిక్కుబడినా, ఎంత హైట్ పెరిగినా కానీ ఎక్కడ కూడా తాళగాయలేదండి ఇది. చూడండి, ఇదిగో అసలు చూడండి ఎంత చిక్కదనం చూడండి. ఇది ఒక కొమ్మ, మళ్ళీ కింద కాపు ఉంది. నమస్తే శివయ్య అన్న, ఎలా ఉంది మీకు ఒపీనియన్ ఏందన్న ఈ వెరైటీలో? సూపర్ ఎత్తున పోయిన రైస్ ఒక ఎకరం బాగుందని 35 గంటలు వచ్చింది. 7 కూడా ఎకరం రేసిన బాగుందని. వీటి మీద ఇంకా 7 సూపర్ ఉంది. అంటే సూపర్ అంటే దీంట్లో నీకు నచ్చిన గుణం ఏంటి? నాకు నల్లి లేదు, నల్లి తక్కువే, బొబ్బరు తక్కువే, దీనికి తెగులు కూడా తక్కువే. కాయ సైజ్ ఎలా ఉంది? కాయ సైజు సూపర్. నీకు చూసుకో, అదే జంట కాపు పడుతుంది. జంట కాపు చూడండి. ఇది 3 కాయలు పడ్డాయి, 2 కాయలు పడ్డాయి. ఇది 2 కాయలు. నీకు ఇదే ఎత్తున టాప్ రేట్ పడుతుంది మార్కెట్ లో డీలక్స్ రేట్ పడుతుంది. కలర్ బాగుందన్న. కలర్ బాగుంది. కాటాలు కాటా బాగా వస్తుంది. పోయిన రేసినా కాబట్టి ఏదిచ్చినా అదే ఎకరన్నర వేసారు. ఇప్పుడు ఎకరన్నర ఎంత వచ్చు అంటున్నారు? చూసిన వాళ్ళు 40 అయితే అంటారు. 35-40 అయితే ఎకరానికి. కానీ రైతుని మేము ఫీల్డ్ పెడతామంటే ఒప్పుకోవట్లేదండి. అందుకే మీకు వీడియో రూపంలో తెలియజేస్తున్నాము. 4.5 ఫీట్ లో కూడా చూడండి ఎంత చిక్కదనం ఉంది అసలు. ఇది మెలీనా వారి సీత అనే కొత్త రకం తేజ అండి. ఇది తేజాల్లో కూడా మామూలు తేజ కాదు. రైతు ఈ తేజ వేసుకుంటే సిరులు పంట పండిటమేనండి. మిగతా రకాల తేజాల కంటే కూడా కాయ సైజు, కలరు, కింద సైజు ఎలా ఉందో పైన కూడా అదే సైజు. 4 స్టెప్పులు కూడా వస్తుందండి. ఇప్పుడు ఆల్రెడీ 3వ స్టెప్ చూడండి ఎంత హైట్ లేసిందో. 5.5 అడుగుల హైట్ లేసింది చేను మొత్తం. ఇదంతా కాసి వదలబడింది. రండి ఒకసారి చేను మొత్తం చూపిస్తారండి. ఇదా ఈ పాయల ఇక చూడండి ఎంత చిక్కదనం చూడండి అసలు. మీకు ఏదో ఒక చెట్టు చూపించిన అనుకోండి, చేను మొత్తం చూపిస్తాను చూడండి. అట్టే చిన్నగా లేపి చేన్ని చూడండి. చూడండి ఇదిగోండి పన్నీకాయ. చూడండి అబ్బా. ఇది మెలీనా వాళ్ళది సీత అనే కొత్త రకం తేజ. మాది వచ్చేసి గురజాల 16 సీడ్స్ అండి. గురజాల బస్ స్టాండ్ పక్కన. కాయ సైజు చూడండి, రంగు అది కింద కాయ అండి. పైన కాయ చూడండి. దీనివల్ల ఏంటంటే కోత కూలీలు కూడా చాలా. నీకు అది మామూలు తేజాలు 15 మంది 16 మంది పడితే ఇది 8 నుంచి 9 మంది పడతారండి. ఇది ఇట్లా దూసుకోవటం అండి. కాయలు అయితే కొయ్యాల్సిన పని లేదు, దూసుకునే టైపు గుత్తులు కాసింది. చూడండి ఇది చెట్టు చూడండి. అసలు ఆకు అనేది పుట్టలేదు అనుకుంటా, అట్లుంది కాపు. దానికి ఒక కాకు కనపడలేదు చూడండి, మొత్తం కాయలు కనపడుతున్నాయి. ఇదే 3వ తంతె. ఫ్లవరింగ్ కూడా చూడండి పైన చూడండి, ఫ్లవరింగ్ కూడా ఎక్కడ కూడా నల్లి ప్రభావం కానీ చూడండి నవనవలాడుతుంది. ఈ ఫిబ్రవరి 25వ తారీఖు కూడా ఇట్లా ఉందంటే చేను చాలా ఎక్సలెంట్ వెరైటీ అండి.
ఏం శివ, ఎలా ఉంది మీ వెరైటీ? చాలా బాగుందండి. రైతు సోదరులందరికి నమస్కారం అండి. మెలీనా సీడ్స్ వారి సీతా 177 వేసారండి. పొలం చాలా బాగుంది. కాయ సైజు కానీ కింద ఏ సైజు ఉందో చివరి దాకా కూడా అదే సైజు ఉందండి. రంగు మారదు. మన కోత కూలి కూడా సైజు ఉండటం వల్ల బాగా కలిసి వస్తుందండి. కోత కూలి కూడా గింజ శాతం కూడా బాగుంటుంది. మన కాటాకు కూడా బాగా వస్తుందండి. ఆథరైజ్డ్ డీలర్ గురిజాల పద్మజయ సీడ్స్ చలవా శ్రీనివాసరావు గారు.